ఈ సంవత్సరము చలి ఈ డిసెంబర్ మాసంలో తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఒక మనిషి జీవిత దశలలో బాల్యం ఒకటే సంతోషంగా ఆనందంగా ఉంటుంది. తర్వాత చుట్టూ ఉండే సమాజము ఎన్విరాన్మెంట్ వలన మనిషి యొక్క మైండ్ పొల్యూట్ అయిపోయి రకరకాలుగా జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో, యాంత్రిక యుగంలో మనిషి యొక్క జీవితం చిందరవందరగా అయిపోయి సమాజంలో చాలామందికి అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము అనే పరిస్థితి కూడా తెలియడం లేదు. ఈరోజు ఇక్కడ స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నిరుపేదలకు, ముఖ్యంగా వృద్ధులకు చలి తీవ్రతను తట్టుకునే శక్తి కోసమని ఉడతా భక్తిగా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనిషి జీవన దశలలో వృద్ధాప్యం అనేది ఒక శాపంగా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60 years దాటినాక డయాబెటీసు, హైపర్ టెన్షను, చర్మ సమస్యలు, కీళ్ళ నొప్పులు, మతిమరుపు, నిరాదరణకు గురి కావడము, ఇటువంటి సమస్యల వలన వాళ్ళు కృంగిపోయే అవకాశం ఉంది. వాళ్ళని ఆదరించాలి. సమాజంలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని ఉంటారు. హ్యావ్స్ అనే వాళ్ళు హ్యావ్ నాట్స్ను చూసుకోవాలి. తప్పదు, అది ఒక బాధ్యతగా తీసుకొని నలుగురికి సహాయం చేసే గుణం అందరూ అలవర్చుకోవాలని, ఈ సమాజాన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చలికాలంలో దోమలు ముసురుకోవడం వలన మలేరియా, డెంగ్యూ, మెదడువాపు జబ్బులు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. చికెన్ గునియా ఇట్లాంటివి. ముఖ్యంగా డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన వ్యాధిగా మారిపోతున్నది. సరైన టైంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే ఆ ప్రాణాపాయం నుంచి వాళ్ళని కాపాడచ్చు. ముసలి వాళ్ళకు ముఖ్యంగా పళ్ళు ప్రాబ్లం కావడం వలన పౌష్టికాహారం కూడా వాళ్ళు తినలేరు. వాళ్ళకు తగిన ఆహారం ఇంట్లో వాళ్ళు చూసుకునే విధంగా సమాజం నిర్మాణం అయితే మంచిది. సమాజంలో ఉండే ఇంటలెక్చువల్స్, సామాజిక బాధ్యత ఉండే వాళ్ళంతా వృద్ధులకు తగిన ఇతోధికంగా సహాయం చేయాలని, కేవలం గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ నెలకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు, మధ్య మధ్యలో అన్ని రకాల సహాయాలు అందిస్తున్నా ఈ ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో కొద్దిగా అవేర్నెస్ కలిగిన వాళ్ళు కూడా ఈ ప్రజలను పట్టించుకొని సహాయం చేయాలని నేను మరీ కోరుకుంటూ, ఇది ఒక మార్గనిర్దేశకంగా ఉంటుందని ఉడతా భక్తిగా ఈ సహాయం ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.